Hi guys, this is Bhushan from Mindex Solutions. It's one of the best software training institute in Bangalore, Marthalli. So coming to MITS College. So I'm the alumni of one of the student or alumni in MITS College in 2004. That means last 25 years back. So that time this college was established as a MITS Engineering College under JNTU. After that, this college has an autonomous, and now it becomes as a deemed university. So ఈ కాలేజ్ ఈ పొజిషన్ రావడానికి కారణం ఏంటంటే there is a chairman and chancellor Dr. Vijay Vasaduri sir, principal and vice chancellor Dr. Yuvraj sir, and co-vice chancellor Dharma sir, and vice principals, all department HODs, professors, assistant professors, and rest of the employees. Your efforts valla now this college is reached to this position. That is one of the deemed university in Rayalaseema area. Rayalaseema area lo one of the deemed university kavadam ante there is more efforts from the college departments and all management departments also. It's very happy to announce this issue. And ఈ కాలేజ్ ఈ స్టేజ్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్ దట్స్ వన్స్ అపాన్ ఏ టైం మేము చదివేటప్పుడు ఇన్ 2000 బ్యాచ్. సో ఇట్స్ ఎస్టాబ్లిష్ 1998. Ours is 2000 batch. That means ours is third batch. That time our college strength, total strength is 700 plus. Now 2025 it reached to more than 10,000 plus. That means ఈ రోజుల్లో ఇప్పుడు నౌ కాలేజ్ స్ట్రెంత్ 10,000 ప్లస్ రీచ్ అయింది. హియర్ హ్యావింగ్ 11 type of special branches, specializations in BTech, and along with post graduation, MTech, MCA, MBA also they are offering. In a BTech point of view, so CSC, in CSC different streams like what CSC data science, CSC AI, ML, nothing but artificial machine learning, CSC cyber security, CSC networks, and electronics and communication ECE, EEE electrical electronics engineering, and mechanical, civil, all branches available in MITS College, now university. So మేము ఉన్నప్పుడు ఏంటంటే 700 plus. That means that time there is no campus recruitment. Now huge campus recruitment. That's why now 700 plus నుంచి 10,000 plus reach కావడానికి కారణం ఏంటంటే that college is offering best facilities for all the students. Everybody is getting the job after completion of BTech. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే దర్ ఇస్ క్యాంపస్ రిక్రూట్మెంట్. అంత క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో దిస్ ఇయర్ 2025 యాజ్ నాకు తెలిసి 1,600 స్టూడెంట్స్ గాట్ ద ప్లేస్మెంట్ ఆఫర్స్. అవుట్ ఆఫ్ దిస్ 1,100 పీపుల్ ఆల్రెడీ ప్లేస్డ్. రిమైనింగ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కాల్స్. ఇంత అచీవ్ చేయడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ ద కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి యాక్టివిటీస్. ఏంటి ఆ యాక్టివిటీస్ చేస్తుంటారు జనరల్గా ఫర్ ద స్టూడెంట్స్ అంటే వాళ్ళు జనరల్గా రెగ్యులర్గా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటారు, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటారు, సెమినార్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. అలాంగ్ విత్ వీళ్ళు మెయిన్గా ఏంటంటే వీళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ పార్ట్నర్స్ ఉన్నారు. దట్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తే స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించేసి అలాంగ్ విత్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. అలాంగ్ విత్ ద కోర్ సిలబస్, అలాంగ్ విత్ ద కోర్స్ సిఎస్సి అయితే సిఎస్సి అండ్ మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కోర్ సిలబస్తో బట్టి ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు ఆన్ దట్ ఐటీ కోర్సెస్. అది కూడా డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ కోర్సెస్, జావా, పైథాన్, మ్యాథ్, మీన్, అండ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్లౌడ్, వీటి మీద స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించేసి నౌ దే ఆర్ రెడీ టు ఫేస్ ద ఇంటర్వ్యూ వెన్ ఎవర్ ద క్యాంపస్ సెలెక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ద రిక్రూటర్స్. ఎప్పుడైతే టాప్ రిక్రూటర్స్ వస్తారు, టాప్ రిక్రూటర్స్ నుంచి ఎవరు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, డెల్, యాక్సెంచర్, అది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వస్తుంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తుంటాయి. వీళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైతే రిక్రూట్మెంట్స్ వచ్చి జరుగుతుందో ఆ టైంలో ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఆర్ రెడీ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. దట్స్ ఎనీ కంపెనీ కావచ్చు. అది ఎలా ఫేస్ చేస్తారంటే నౌ ఒక కంపెనీ ఏమడుగుతుంది, వీ హ్యావ్ ద రిక్వైర్మెంట్స్ ఆన్ దిస్ సాఫ్ట్వేర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తారు వీళ్ళు. That's the best facility in MITS University.
That's why huge 80% of the people got the placement offers. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్, కాలేజ్ మేనేజ్మెంట్ పెట్టే ఎఫర్ట్స్ వల్ల. సో దే ఆర్ ప్లేస్ వెరీ వెల్ ఇన్ గుడ్ విత్ గుడ్ ప్యాకేజ్. ఆ ప్యాకేజెస్ కూడా స్టార్టింగ్ మినిమం ఎంత ఉంటాయంటే 5 LPA. ఇట్ ఈస్ 2025లో 25 lakhs per annum. One of the students also got. So these are the best achievements from the MITS University. సో నేను యాజ్ ఏ అల్యూమినియం మెంబర్గా ఇవి షేర్ చేస్తున్నాను. సో యాజ్ ఏ పేరెంట్ కావచ్చు, మీరు స్టూడెంట్స్ కావచ్చు నాకు చూస్తున్న వీడియోని. సో బెటర్ టు జాయిన్ MITS కాలేజ్. ఇట్స్ వెరీ నియరర్ టు మదనపల్లి అండ్ 7 kilometers, జస్ట్ 7 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అంగల్కి దగ్గరగా ఉంటుంది. సో ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అరౌండ్ 80 kilometers వరకు ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ఇక్కడ వచ్చినటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఆర్ ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. అది కంప్యూటర్స్ కావచ్చు, ఈసీ, EEE అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్ కూడా ఉంది దగ్గర రీసెర్చ్. అండ్ దే ఆర్ ఆల్సో MOUs ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ కంపెనీస్. అండ్ అలాంగ్ విత్ దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ పేటెంట్స్ కూడా గెట్ చేశారు స్టూడెంట్స్. దట్ మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు వైల్ డూయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, సెమినార్ టైంలో కావచ్చు. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఫెసిలిటీస్ అండర్ MITS కాలేజ్ అండ్ MITS యూనివర్సిటీ. అండ్ కమింగ్ టు క్యాఫ్టేరియా కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది ఫుడ్ అన్నీ కూడా. దట్స్ ఆల్సో. అండ్ ఇక్కడ పీజీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బాయ్స్కి, గర్ల్స్కి. ఇంతకుముందు సోఫార్గా ఉండేది, ఇప్పుడు కాలేజ్ సరౌండింగ్స్లోనే పెట్టేశారు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఫెసిలిటీ ఫర్ ద స్టూడెంట్స్. అది బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. అండ్ ఎవరైతే జిమ్ చేయాలంటే జిమ్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఇచ్చారు. డాక్టర్స్, నర్సెస్ ఆల్ ఆర్ అవైలబుల్. ఇంకా బెస్ట్ ఏంటంటే ఇట్స్ ఫర్ రిలీఫ్ కోసము దే ఆర్ గివింగ్ సమ్ డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. ఈ 2025లో యాష్వీ 2025 అనే ఒక ఫెస్ట్ జరిగింది. సూపర్ ఫెస్ట్, అది చాలా బాగుంది. అండ్ ఐ థింక్ మోర్ దాన్ 20,000+ పబ్లిక్ వచ్చి అటెండ్ అయ్యి ఎంజాయ్ చేశారు అక్కడ. ఆ ఫెస్ట్లో దర్శకాలు ఏంటంటే టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అని చెప్పి కండక్ట్ చేశారు. ఇన్ దట్ వన్ టెక్నికల్గా ఉంది, కల్చరల్గా ఉంది, స్పోర్ట్స్ పరంగా ఉంది. దర్శకాలు ఫెస్ట్ చేశారు. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్స్, లేకపోతే టాప్ ఎంటర్ప్రెనర్స్ వచ్చారు. వాళ్ళ అచీవ్మెంట్స్ అనేది అడ్రస్ చేశారు. అలాంగ్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కమెడియన్స్ వాళ్ళు వచ్చి దే ఆర్ డూయింగ్ వెరీ సెలబ్రేషన్స్ చేశారు, ఎంజాయ్ చేశారు. అలాంగ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ కండక్ట్ చేశారు. దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ ఫ్రమ్ ద MITS యూనివర్సిటీ. ఓకే. అండ్ ఇంకా చెప్పాలంటే ఇట్స్ వెరీ నియర్ టు హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వెరీ కూల్ ప్లేస్, లైక్ మినీ ఊటీ అంటారు దీన్ని. ఇంకా బెస్ట్ చెప్పాలంటే రిషివేలి స్కూల్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ స్కూల్ ఎవ్రీబడి నోస్ ఇన్ ఇండియా. సో చాలా నియర్గా ఉంటుంది. సో MITS కాలేజ్ కూడా చాలా నియర్గా ఉంటుంది. సో ఎందుకో దీన్ని మన రాయలసీమలో మనకు అనుకూలమైన ప్లేసులు డాక్టర్ విజయభాస్కర్ చౌదరి సార్గా ఎస్టాబ్లిష్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ కావచ్చు దీన్ని. అండ్ వన్స్ అపాన్ ఏ టైం 700 people ఉన్నది, ఇప్పుడు 10,000+ ఆల్ కాలేజ్ మేనేజ్మెంట్ ఎఫర్ట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ది స్టాఫ్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.